కీర్తనల గ్రంథములో నుండి 51వ కీర్తన. మొదటి నుండి చదువుకుందామండి. కీర్తనల గ్రంథములో నుండి 51వ కీర్తన మొదటి నుండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలో ఈ దినమంతా నీ పాద సన్నిధిని కూర్చుని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు నేర్చుకొని మేలు పొందే భాగ్యము మాకు దయచేసినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుని బలపరచి మీరిచ్చిన సందేశముకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒకడు ఎన్నిక లేనివాడు నీ సన్నిధిలో నీ పక్షమున మాట్లాడవలసి ఉండగా మనుష్యుని మరుగుపరచండి. క్రీస్తు ప్రభువును మహిమపరచండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా మరేవలే ప్రభు పాదముల యొద్ద కూర్చుని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములను నేర్చుకుని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసులను బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగం 51వ కీర్తన మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. చూడండి, 4వ వచనం చదువుతున్నానండి. వచనము 4. నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. మరలా చెప్తున్నానండి. నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడండి.
ఆయన గొప్ప రాజు కదా, పైన ఉన్నది కదా దావీదని. గొప్ప రాజు, యుద్ధ వీరుడు, శూరుడు. గొలియాతును చంపినవాడు, సింహమును చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు. అంటున్నాడు, నేను పాపం చేశానంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నేను పాపం చేశానంటున్నాడు. ఒక ప్రశ్న అడుగుతామన్నమాట. ఏమయ్యా మహారాజా, ఎందుకు పాపం చేశావు? పాపం చేశానంటున్నావు కదా, ఎందుకు పాపం చేశావు? ఆ ప్రశ్న అడిగినప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? అది సమస్య, అసలు ప్రశ్న ఏంటి? మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? తల్లిదండ్రులు వద్దన్నా పాపం చేస్తున్నారు, ప్రభుత్వం వారు వద్దన్నా పాపం చేస్తున్నారు, పోలీసు వారు ఉన్నా పాపం చేస్తున్నారు, కోర్టులు ఉన్నా పాపం చేస్తున్నారు, శిక్షలు ఉన్నా పాపం చేస్తున్నారు, ఉరి శిక్షలు వేస్తున్నా పాపం చేస్తున్నారు. ఒరే తాగితే సస్తావన్నా ఏం చేస్తున్నారండి? సస్తావరా అన్నా కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. కుటుంబము చిదిగిపోతున్నా పాపం చేస్తున్నారు. వ్యాధులు రోగాలు వస్తున్నా పాపం చేస్తున్నారు. విలువ పోతున్నా పాపం చేస్తున్నారు, పరువు పోతున్నా పాపం చేస్తున్నారు, ఆస్తి తరిగిపోతున్నా పాపం చేస్తున్నారు. అయ్యా వద్దయ్యా అని భార్య కాళ్ళ మీద పడి ఏడ్చినా పాపం చేస్తున్నారు. మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకి జవాబు ఒక్క బైబిల్ మాత్రమే చెప్పగలదండి. ప్రపంచంలో ఎక్కడా జవాబు లేదు. జవాబులు ఉన్నాయి, రకరకాల వారు రకరకాల జవాబులు చెప్తూ ఉంటారు. సోషియాలజీలో ఉన్నవారు సోషియాలజిస్టులు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్సు, ఇంకా రకరకాల వారు, వేదాంతులు, సిద్ధాంతులు, ప్రొఫెసర్సు రకరకాల సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, మానవుడు పుట్టింది మంచిగానే పుట్టాడు, తాను పుట్టి పెరిగిన వాతావరణం బట్టి వాడు ఏమైపోయాడు అంటున్నారండి? చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి వాడు ఏమయ్యాడు? చెడిపోయాడు అంటున్నారు. మన పల్లెటూరులో అయితే బాగుంటుంది. ఈ ఈ ఈ తల్లి అంటది వాళ్ళ అబ్బాయిని గురించి, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి స్నేహం చేసి చెడిపోయేది అంటది. ఎవరు? ఈ తల్లి. ఆ అబ్బాయిల తల్లి ఏమంటుంది? మీరే కదా అనేది, చెప్పండి. మా అబ్బాయి వీళ్ళ అబ్బాయి స్నేహం చేసి చెడిపోయాడు అంటది. ఇంతకీ ఎవరు స్నేహం చేసి ఎవరు చెడిపోయాడు? ఆ చెడిపోయిన వాడి దగ్గరికి ఈడెందుకు వెళ్ళాడు? జవాబు ఏమిటి? బైబిల్ గ్రంథమే తెలియచేస్తుందండి. ఎవరు విద్యావేత్తలు కూడా చెప్పలేరు, సైంటిస్టులు అసలు వాళ్ళే కాదు, వేదాంతులు, సిద్ధాంతులు ఏ గ్రంథములో లేదు. ఇక్కడే ఉన్నది జవాబు. ఆయన అడిగితే చెప్తాడన్నమాట. ఏమన్నాడు? నేను పాపం చేశానన్నాడు కదా. అడుగుదాం, ఎందుకు చేశావయ్యా అని అడిగితే 5వ వచనంలో జవాబు చెప్పాడండి.
5వ వచనంలో జవాబు చెప్పాడు. ఏమని? నేను పాపములో పుట్టా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఏమయ్యా ఎందుకు పాపం చేశావంటే అంటున్నాడు, ఇంక నేనేం చేసేదయ్యా, నేనేం చేసేది? నేను పుట్టిందే పాపములో పుట్టా, నేను పుట్టిందే పాపములో పుట్టా, నా జన్మే పాపపు జన్మ, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అంటున్నాడండి దావీదు భక్తుడు. ఆ మాటలు మనం వేరే అర్థం చేసుకోకూడదు. దావీదు తల్లి భక్తురాలు, యోగ్యురాలు, పరిశుద్ధురాలండి. 116వ కీర్తన వచనం 16 చదువుతారా? 116వ కీర్తన వచనము 16 అండి. 116:16 అండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. ఏందా ఎక్కువ తక్కువ వస్తుంది ఏంటి? నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. కొంచెం తగ్గితం. దావీదు ఏమంటున్నాడు తల్లిని గురించి? నేను నీ సేవకురాలి కుమారుడను. దావీదు తల్లి దేవుని సేవకురాలంటండి, యోగ్యురాలు, భక్తురాలండి. మరి దావీదు చెప్పిన మాటల్లో అర్థమేంటి? నేను పాపములో పుట్టా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినంటే అర్థమేంటి? దాని అర్థం ఏంటంటే ఆదాము అవ్వలు పాపము చేయకుండగా సంతానాన్ని కని ఉంటే ఆ మాట వచ్చేది కాదండి. వారు పండు తిని వారు పాపం చేశారు. వారికి పుట్టిన సంతానమంతా పాపులైపోయారు. అంటే ఇంకా అర్థం చేసుకోవాలంటే ఆదాము బీజం మనలో ఉంది. ఏముంది చెప్పండి? ఆదాము బీజం, ఆది మానవుడండి. మొట్టమొదటి మానవుని పేరు ఆదాము అండి. ఆదాము బీజం ఏముంది? మనలో ఉంది. ఆదాము బీజము పాప బీజం అన్నమాట. ఏ బీజం చెప్పండి? పాప బీజం. ఆ పాప బీజం తరతరాలుగా అందరిలోకి వస్తూ ఉందన్నమాట. అది అక్కడ బైబిల్ చెప్తున్నది. మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడంటే మానవుని యొక్క బీజమే చెప్పండి, బీజమే పాప బీజం. మానవుని యొక్క బీజమే పాప బీజం. నాలో నీలో పాప బీజం ఉన్నది. పాప బీజము మనలో ఉన్నదంటే మన రక్తంలో పాపం ఉంది, మన కండల్లో పాపం ఉంది, మన కళ్ళల్లో పాపం ఉంది, మన ఊహల్లో పాపం ఉంది, మన తలంపుల్లో పాపం ఉంది, మన ఆలోచనలో పాపం ఉంది, మన యొక్క అణువణువున ఏముంది చెప్పండి? అణువణువున ఏముంది? మానవునిలో అణువణువున పాపం ఉంది. వేప చెట్టు అది చేదు అంటాం. ఎందుకంటే దాని ఇత్తనమే చెప్పండి దాని ఇత్తనమే చేదు. మరి దొంగతనం చేసిన వాడిని ఏమంటాం మనము? దొంగ అంటాం. దొంగని ఎందుకంటాం చెప్పండి? వాడు దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అని మనం అంటాం. బైబిల్ అలా అంటలేదు. వాడు ఎందుకు దొంగ అంటే వాడు బుద్ధే దొంగ బుద్ధి కాబట్టి వాడు దొంగతనం చేశాడు.
అర్థమైందండి? మానవుడు దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? వాడు బుద్ధే, చెప్పండి, వాడు బుద్ధే దొంగ బుద్ధి. కాబట్టి దొంగతనం చేశాడు కాబట్టి దొంగ కాదు. వాడు బుద్ధే, వాడి బీజమే, వాడులో దొంగ ఉన్నాడు, వాడులో దొంగ దాగి ఉన్నాడు కాబట్టి వాడు దొంగతనం చేస్తున్నాడు. ఇది నా చరిత్ర, ఇది నీ చరిత్ర, ఇది అందరి చరిత్ర, ఇది పురుషులు స్త్రీలు చరిత్ర, చదువుకున్నవాళ్ళు చదువు లేనివాళ్ళు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని దాసుల వారు, అన్ని భాషల వారు, అందరి చరిత్ర ఇదే. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నా. ఎందుకు చేశావు? నేను పుట్టిందే పాపములో పుట్టా. పాప బీజం నీలో నాలో దాగి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. అందుకే పాపం చేయని వాడు ఒక్కడు లేడు. ఎందుకు? పాపం చేయని వాడు ఒక్కడూ లేడు. ఎందుకు? అతనిలో ఏముంది? ఆ బీజమే ఉంది. కాబట్టి ఈ రాత్రి ఆలోచన చేసుకో. నువ్వు పాపం చేయలేదా? పాపము నీలో లేదా? పాపపు కోరికలు లేవా? పాపపు ఆలోచనలు లేవా? పాపపు చూపులు లేవా? పాపపు మాటలు లేవా? పాపం పట్ల ఆశ అపేక్ష లేదా? దావీదుని అడిగితే చెప్తాడు, ఉన్నది. రెండవది, ఒకటి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు అనేది తెలుసుకున్నాం. ఎందుకండి? పుట్టిందే మనలోనే పాపపు బీజం ఉన్నది. రెండవది అదే వచనమండి, 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నా. మానవుడు చేసే పాపం ఎవరికి విరోధంగా చేసే పాపం అంట? అక్కడే ఉంది. ఎవరికి విరోధంగా చేసే పాపం అంట? దేవా, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నా. మానవుడా, నీవు నేను చేసే ప్రతి పాపం అది దేవునికి విరోధంగా చేస్తున్న పాపమే. ఈ రాత్రి ఆలోచన చేసుకో. అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది ఘోరమైనదైనా, అది భయంకరమైనదైనా, మానవుడు చేసే ప్రతి పాపం దేవునికి విరోధంగా చేస్తున్న పాపమే. అసలు ఆ పాపము వాస్తవంగా ఎవరికి విరోధంగా పాపం చేశాడనేది అయ్యా మామూలుగా బెత్షెబా అని ఉంది కదా, భర్త ఎవరు? ఉరియా. ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? అసలు ఉరియాకు విరోధంగా పాపం చేశానంటలా. ఎవరికి విరోధంగా అంటున్నాడండి? దేవునికి విరోధంగా చేసిన పాపం. వాడు బక్కోడు, వాడు పేదోడు, వాడికి ఏమీ లేదు, వాడు అసలు ఏం చేస్తాడు అని ఎర్రవీగు చేస్తున్నావేమో. నన్ను ఏం చేస్తాడు? నాకు అంగబలం, కండబలం, అన్ని బలం ఉన్నాయి అనుకుంటున్నావేమో. వెర్రివాడ. అతడు ఆ పేదోడికి కాదు, ఆ బక్కోడికి కాదు, ఆ ఎన్నిక లేని ఒంట్రోడికి కాదు, దిక్కు దశ లేనివాడికి కాదు. ఎవరికి విరోధంగా చేస్తున్నావు? దేవునికి విరోధంగా చేస్తున్నావు. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నా. ఈ రాత్రి ఆలోచన చేయి. మానవుడు చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్న పాపమే. దేవునికి విరోధంగా పాపము చేసి నువ్వు బ్రతకగలవా? మనుగడ కొనసాగించగలవా? దేవునికి దాగగలవా? దాచగలవా? నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. చూడండి, 3వ వచనం చదువుతున్నానండి. 3వ వచనం అండి.
నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఏమంటున్నాడు? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. మరి నీ అతిక్రమాలు నీకు తెలియవా? నువ్వేం చేసావో నీకు తెలియదా? చెప్పరే, నువ్వు చేసేది నీకు తెలియదా? నేను చేసేది నీకు తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నాకు తెలియకపోవచ్చు. భర్త చేసేది భార్యకు తెలియకపోవచ్చు, భార్య చేసేది భర్తకు తెలియకపోవచ్చు, అక్కది చెల్లికి తెలియకపోవచ్చు, అన్నది తమ్ముడికి తెలియకపోవచ్చు, ఈ స్నేహితుడికి తెలియకపోవచ్చు, ఈ పక్కింటోడిది ఈ పక్కింటోడికి తెలియకపోవచ్చు. కానీ నాది నీది అందరి దేవుడికి తెలుసు. చెప్పరే, నీది నాది అందరికీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నీకు తెలుసు. నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలుసు. తెలియదు అంటానికి లేదు, తెలియను అంటానికి ఎవరికి లేదండి, తెలుసు. నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు. రెండవది దేవునికి తెలుసు. ఆ మాట చూడండి అక్కడ, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అదే 3వ వచనం తర్వాత లైన్ ఏంటండి? నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే అర్థం ఏంటి? నా పాపం నా ఎదుట ఉంది అంటున్నాడు. కళ్ళు మూసుకున్నా కనపడుతుందంట, కళ్ళు తెరిచినా కనపడుతుందంట, పనుకుంటే కనపడుతుందంట, అటు తిరిగితే కనపడుతుందంట, ఏమి చేసినా కనపడుతుందంట. దాని అర్థం ఏంటి? పాపం నీకు నిద్ర లేకుండా చేస్తుంది. పాపం నీ హృదయంలో శాంతి సమాధానము లేకుండా చేస్తుంది. పాపం నీ మనస్సాక్షితో మాట్లాడుతుంది. పాపం నీ అంతరంగంతో మాట్లాడుతుంది. అన్యాయంగా ఫలాని వ్యక్తి జీవితం నాశనం చేశావు, అన్యాయంగా కుటుంబాన్ని కూల్చివేశావు. ఎవరు చెప్తున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరో కాదు, ఎవరు నా పాపము చెప్పండి. నా పాపం నా ఎదుట ఉందంటే అర్థం ఏంటి? ఎవరో చెప్పట్లా. అన్యాయంగా నువ్వు అన్యాయం చేశావు, అన్యాయంగా ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేశావు, అన్యాయంగా ఆ భర్తను చంపేశావు, అన్యాయంగా కుటుంబాన్ని కూల్చివేశావు, అన్యాయంగా అనేకుల జీవితాలతో ఆటాడుకున్నావు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. అది నిద్ర లేకుండా ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు తొలుస్తూ ఉంటుందండి. అందుకే కొన్నిసార్లు నిద్ర లేకుండా లేచి కూర్చుంటామండి, భయపడిపోతామండి. ఎవరు ఉండరు, ఏముండదు. దావీదు భక్తుడు ఆ యొక్క మాటలు, ఆ యొక్క అనుభవం, మానవుని అనుభవం ఎంత తేటగా రాసి చెప్పాడండి ఆయన. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను గద్దిస్తుంది. మరలా చెప్తున్నా, ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేశావు, ఆ కుటుంబాన్ని కూల్చివేశావు, అతనికి అన్యాయం చేశావు అని పాపమే ఏం చేస్తుంది? నీతో మాట్లాడుతుంది. నిద్ర లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడండి. నేను చెప్పే 100% అనుభవం అయినాయి, మరి మట్టి మాటలకు చెప్పను. గాంధీ
హై స్కూల్కి వెళ్దాం, గ్రౌండ్కి రారా 5 గంటలకు అని చెప్పాడు. వెళ్ళానండి. నాకు నెమ్మది లేదురా అన్నాడు. నాకు నెమ్మది లేదురా అన్నాడు. ఏంటి, ఏం చేసావు, ఏంటి అన్నాడు. ఫలాని వ్యక్తి నీకు తెలుసు కదరా అన్నాడు. నాకు తెలుసు కదా, చాలా మంచివాడు కదా అన్నాను. చాలా మంచివాడు, చాలా మంచివాడు రా. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా మంచివాడు రా. నాకు నెమ్మది లేదురా. ఏంటి చెప్పు అంటే, చాలా మంచివాడు రా, ఇప్పుడు కూడా నన్ను బాగా పలకరిస్తాడ్రా, బాగా ప్రేమిస్తాడ్రా. గాంధీ నాకు నెమ్మది లేదురా. ఏంటి చెప్పంటే, నేను ఆ వ్యక్తికి అన్యాయం చేశా, ఆ కుటుంబంలో నేను పాపం చేశా, నాకు నెమ్మది లేదన్నాడు. అవి ఆయనకు తెలియదు. కానీ ఏమంటున్నాడు, ఆ వ్యక్తికి నేను అన్యాయం చేశాను రా, నాకు నెమ్మది లేదురా, నాకు సంతోషం లేదురా, ఉండలేకపోతున్నాను రా, కానీ నేనేం చేసేదని అన్నాడు. దావీదు చెప్పిన మాటలు అవే. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, నీ అతిక్రమాలు నీకు తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, దేవునికి తెలుసు. నీ పాపం నిన్ను నెమ్మది లేకుండా చేస్తుంది, నీతో మాట్లాడుతుంది అన్నమాట. కీర్తన గ్రంథం 40వ కీర్తన వచనము 12 చదువుకుందామండి. కీర్తన 40:12 అండి. 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే. లెక్కకు నా వెంట్రుకలను మించే ఉన్నాయి. ఎన్ని పాపాలంట, ఎన్ని దోషాలంట చేసింది చెప్పరే? లెక్కకు చెప్పండి ఎన్ని? నా తల వెంట్రుకలను మించే ఉన్నాయి. రోజుకు ఒకటైతే నెలకెన్ని, సంవత్సరానికి ఎన్ని, 10 సంవత్సరాలకి ఎన్ని, 20 సంవత్సరాలకి ఎన్ని, 50 సంవత్సరాలకి ఎన్ని? ఒకటైనా ఆలోచన చేసుకో. మరలా చూస్తాయా ఆ వచనం, ఆ పని. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎందుకు? అక్కడే చెప్తున్నాడు, లెక్కలేని పాపాలు చేశా. అది అనలేదయ్యా, నా పాపాలు ఎన్ని లెక్కలు, నా దోషములు కదా. లెక్కలేని అపాయాలు ఎందుకు చెప్పరే? లెక్కలేనని పాపాలు చేశా. పాపము అపాయం తెచ్చింది, పాపము కీడు తెచ్చింది, పాపము శాపాన్ని తెచ్చింది, పాపము నిద్ర లేకుండా చేసింది, పాపము నష్టం తెచ్చింది, పాపం నాశనాన్ని తెచ్చింది, పాపం పతనం చేసింది, పాపం విలువ తీసింది, పాపం పరువు తీసింది, పాపము నిన్ను తల ఎత్తుకోకుండా చేసింది. ఆయన అన్న మాటలదే, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను చెప్పండి, నేను తల ఎత్తి చూడలేకపోతుంది. పాపము నిన్ను తలదింపించింది, తల వంచేసట్టుగా చేసింది. తల వంచుతావు, తల దించుతావు, పాపం. ఆయన ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు అన్న, ఇంగ్లీష్ లెక్చరర్. అలంకార భాష. నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయి అంటున్నాడు కదండి. నా దోషములను తరిమి పట్టుకున్నగా అంటే నా దోషములను తరుముతున్నాయి అంటే ఈయన ఏం చేస్తున్నట్టు? ఏమ్మా, తరుముతుంది అంటే ఈయన ఏం చేస్తుండే? ఆ పాపాలు తరుముతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? తరుముతుంటే ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అంటే పోలీసు వాడు వస్తుంటే దొంగోడు ఏమవుతాడు చెప్పండి? అట్ట అన్నమాట. దోషములు నన్ను తరుముతున్నాయి. దోషాలు
ఆ, దావీదు జీవితంలో చరిత్ర మనకు తెలుసు. గొల్లియాతు ఎదురొచ్చాడు. దావీదు పారిపోయాడా, పోరాడాడా? ఈ అందరి అమ్మా ఏనా? గొల్లియాతు ఎదురొస్తే అందరూ పారిపోతుంటే దావీదు పోరాడాడు. సింహము ఎలుగు వంటి ఎదురొచ్చాయి, పోరాడాడా, పారిపోయాడా? సింహం ఎదురొస్తే పోరాడాడు, ఎలుగుబంటి ఎదురొస్తే పోరాడాడు, గొల్లియాతు ఎదురొస్తే పోరాడాడు. ఇప్పుడు పాపం ఎదురొస్తే పారిపోతున్నాడు. చొరకొండగా చిక్కకొండగా వెళ్ళాలని పారిపోతున్నాడు. పాపం ఏం చేస్తుంది? తరుముతుంది. ఈయన ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పాపం అంటుందంట, ఎంతకాలం పారిపోతావు, ఎంతకాలం చిక్కకుండా ఉంటావు, ఇంకెంతకాలం చూద్దాం అనుకుంటూ ఉంటే ఆఖరికి ఏమన్నాడు చెప్పండి? నా దోషములు నన్ను తరిమి తరిమి చెప్పరే, చివరికి ఏం చేసినాయి? పట్టుకున్నా, చిక్కిపోతావు. ఒకరోజు నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయి. ఎవరో కాదు. సంఖ్యాకాండం 32:23లో మోషే అన్నాడు, మీ పాపము మిమ్మను పట్టుకొనును. సంఖ్యాకాండం 32:23లో ఆ మాట ఉన్నదండి. మీ పాపము ఏం చేసిద్ది? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఆ రోజు ఎంత అవమానం, ఆ రోజు ఎంత తలదించుకుంటావు. అది ఎంత ఘోరమైన దినం. నీ జీవితంలో ఎంత మచ్చ. నేను తల ఎత్తి చూడలేకపోతుంది. దావీదు భక్తుని యొక్క అనుభవం చూస్తున్నామండి. పాపములో ఉన్న వ్యక్తి, పాపం చేస్తున్న వ్యక్తి యొక్క మనోవేదన, ఆవేదన, ఆ దుఃఖం, ఆ అవమానం, ఆ బాధ, ఆ శాంతి, ఆ నెమ్మది లేని స్థితి అక్కడ చూస్తున్నామండి. ఒకటి, నా పాపాలు నాకు తెలుసు. రెండవది, నా పాపాలు చెప్పండి, నా ముందే నాతో కనిపిస్తున్నాయి. మూడవది, నా పాపాలు నన్ను ఏం చేశాయి? తరుముతున్నాయి. నాలుగవది, నా పాపాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. అప్పుడు ఏం చేశావు? నేను తల ఎత్తి చూడలేకపోతుంది, తలదించుకున్నా. సామెతలు 14లో ఉన్నదండి, పాపము ప్రజలకి అవమానం తెచ్చింది. లేదయ్యా, పాపం ఏం చేసి చెప్పండి? పాపము ప్రజలకి అవమానం తెచ్చిద్ది. ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఏ మానవుడు దాగలేడు. నీ నా పాపాలు, అతిక్రమాలు అన్నీ దేవునికి తెలుసు. ఇప్పటికే నీ హృదయంలో నెమ్మది లేని స్థితి ఉన్నది. అమ్మో, నా సంగతి తెలిస్తే అని ఉలిక్కిపడిన దినాలు ఉన్నాయి. ఈ రాత్రి ఆలోచన చేసుకో. దావీదు అన్న మాటలు చూడండి, 4వ వచనములో ఆఖరి మాట, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా ఉంటావు. ఏమంటున్నాడు చెప్పండి? దేవా, నీవు ఏం చేస్తావు? నువ్వు తీర్పు తీరుస్తావు. నీవు తీర్పు తీరుస్తావు. మానవుడు చేసే ప్రతి పాపానికి, అది చిన్నదో పెద్దదో, రహస్యమైనదో ఘోరమైనదో, ప్రతి పాపానికి రేపేముంది చెప్పండి? అక్కడ చదువుకున్నాం కదా, ఏముంది? తీర్పు ఉన్నది. నీవు తీర్పు తీరుస్తావు. రోమాపత్రిక 2వ అధ్యాయం 2-3 వచ్చిన, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఆలోచన చేసుకో. ఈ రాత్రి ఏ మానవుడు దేవుని తీర్పు తప్పించుకోలేడు.
బైబిల్ గ్రంథం చరిత్ర ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం చదువుకోండి. పాపం చేసిన వ్యక్తి ఎక్కడ ఎవరు కూడా తీర్పు తప్పించుకోలేదండి. పౌలు భక్తుడు అంటున్నాడు, నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఒకరోజు మానవుడా, నీవు నేను దేవుని న్యాయస్థానంలో దేవుని కోర్టులో నిలబడాలి. నీతిగల న్యాయాధిపతి దేవుడు ఆ రోజు క్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎవరు తప్పించుకోలేరు. ఒకరోజు నిలబడాలి దేవుని ఎదుట. అందుకే భయపడిపోతున్నాడు దావీదు. ఎందుకు దావీదుకి భయం అంతా చెప్పరే? ఎందుకు? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు నేను చేసిన ప్రతి పాపానికి ఒకరోజు ఏముంది? ప్రతి పాపానికి తీర్పు ఉంది. అయితే దావీదు జీవితం అంతటితోనూ ముగియలేదండి. దావీదు జీవితంలో ఒక విశేషమైన మాట అండి. దావీదేం పుణ్యాత్ముడు కాదు, దావీదు కూడా పాపే. మధ్యాహ్న సమయం కూడా చూశాము. కానీ ఈ పాపం చేసిన ఈ వ్యక్తి, అతిక్రమాలు చేసిన ఈ వ్యక్తి, ఆయన జీవితంలో అంత విశేషమైన ఆయన గొప్పవాడు మంచి ఎందుకు అయ్యాడంటే, ఆ మాటల మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. 38వ కీర్తన వచనం 18 చదువుకుందామండి. 38:18 అండి. 38:18. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుతున్నా. అది దావీదు జీవితంలో విశేషమైన లక్షణం అండి. అది దావీదును గొప్పవానిగా, భక్తునిగా, దేవునికి ఇష్టునిగా చేసింది. అది దావీదును దేవుని తీర్పు నుండి తప్పించిందండి. అది దావీదును భక్తిహీనుని భక్తుడిగా మార్చేసిందండి. పాపిని పరిశుద్ధుడిగా చేసిందండి. ఏమంటున్నాడు? అయ్యా మరలా చదువు. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుతున్నాను. పాపం చేయటం గొప్ప కాదు. ఈనాటి లోకములో మరి ఇప్పుడు పాపం చేయటం ఒక ఫ్యాషన్ అయిందండి. అది ఒక గొప్పగా, అది ఒక సరదాగా అబ్బో అని అన్నట్టుగా ఉందండి. పాపం చేయటం గొప్ప కాదు. ఎందుకు గొప్ప కాదు? ఏమండి, ఎందుకు గొప్ప కాదు? నేను ఒక మాట చెప్తా. అలెగ్జాండర్ గొప్పోడు అన్నారు. ఎందుకు గొప్పోడు అన్నారు? ఐన్స్టీన్ గొప్పోడు అన్నారు. ఎందుకు గొప్పోడు అన్నారు? ఎందుకు అన్నారంటే, ఎవరు చేయనివి చేస్తే కదండి, ఎవరు చేయనివి చేస్తే చెప్పరే ఆయన గొప్పోడు కదండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళి గొప్పోడు అన్నారు అంటే ఎవరు చేయని చేశాడు కాబట్టి గొప్పోడు అన్నారు. మరి పాపం చేస్తే గొప్ప ఎట్టయిద్ది? పాపం చేసి గొప్ప అనుకుంటున్నావు, కానీ నువ్వు అక్కడివే పాపం చేస్తే గొప్పే. నువ్వు అక్కడివే పాపం చేస్తే గొప్పే. ఎవరెవరు చేశారు పాపం? ఎవరెవరు చేస్తున్నారు చెప్పరే? నీ స్నేహితుడు చేస్తున్నా, నీ ఇంటి ముందు వాళ్ళు చేస్తున్నా, నీ ఊళ్ళో వాళ్ళు చేస్తున్నా, నీ వీధిలో వాళ్ళు చేస్తున్నా, నీ ఇంటి చుట్టూ వాళ్ళు చేస్తున్నా, నీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నా. ఇంక నువ్వేనా? నువ్వే చేస్తే గొప్పే. పాపం చేయటం గొప్ప కాదు. యువతి యువకులారా,
పురుషులారా, స్త్రీలారా, పాపం చేయటం గొప్ప కాదు. చూసుకో, నువ్వే కాదు, అందరూ పాపమే చేస్తున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేయటం గొప్ప కాదు, చేసిన పాపం విషయమై విచారపడటం గొప్ప. నా పాపం విషయమై నేను విచారపడుతున్నాను. ఈ రాత్రి, అయ్యా అమ్మ, నీ దోషాలు, నీ పాపాలు నీకు తెలుసు. ఒకరోజు నీ పాపాలు నువ్వు పట్టుకుంటాయి. నువ్వు దేవుని తిరుపు తప్పించుకోలేవు. తల ఎత్తుకోకుండా ఉండే దినం ఉన్నది. ఆరని అగ్ని, నరకము అగ్ని కాసుకొని ఉంది. ఇప్పటికే జీవితం దెబ్బతినిపోతుంది, కుటుంబం కూలిపోతుంది, పరిస్థితి అర్థమైపోతుంది నీకు. ఇంకా ముందు ఇంకా తీర్పు ఉన్నది. దావీదులో ఉన్న విశేషం ఏంటంటే, చేసిన పాపం విషయమై ఏం చేస్తున్నాడు చెప్పండి? పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రాత్రి నీ పాపం విషయమై పశ్చాత్తాపడవా? ఈ రాత్రి నీ పాపం విషయమై నీ విచారపడవా? ఈ రాత్రి అయినా ఆలోచన చేయవా? నా దోషముల విషయమై నేను విచారపడుతున్నా, నా పాపములను నేను ఒప్పుకొనుచున్నా. అంటే 2 పనులు చేశాడు. ఏం చేశాడయ్యా? పాపం విషయమై ఏం చేశాడు? విచారపడ్డాడు. ఏం చేశాడు? విచారపడ్డాడు. అయ్యో, నేనే చేశాను, నేనే ఇంత పాపం, ఇంత వరం, అయ్యో నేనేలా చేసింది. నా పాపం విషయమై నేను విచారపడుతున్నా. విచారపడితే చాలదండి, ఏం చేయాలి? నా పాపములు నేను, చెప్పండి, నా పాపములు నేను ఒప్పుకొనుచున్నా. 32వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. 32:5 అండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని ఒప్పుకొందును అనుకొంటిని. నా పాప దోషమును నీవేం చేశావు? పరిహరించావు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటుని. ఒప్పుకుంటే ఏం చేశావు? దేవా, నా దోషమును ఏం చేశావు? నా పాపాలు ఏం చేశావు? పరిహరించావు. ఈ రాత్రి నీ పాపాలకి క్షమాపణ ఉన్నది, నీ పాపానికి పరిహారం ఉన్నది, నీ పాపము శిక్ష తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ రాత్రి దావీదు చేసిన పని నీవు కూడా చేయి. పాపం చేశామయ్యా, అందరూ చేశాము. దాచిపెట్టుకుంటున్నావు, నీ వల్ల కాదు. పశ్చాత్తాపడు. ఆ పాపాత్మురాలు కన్నీటితో వచ్చి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంది. దేనికి ఏడుస్తుంది చెప్పండి? ఎవరు చెప్పారు ఆమెను? ఎవరు గద్దించారు? ఎవరు పట్టుకున్నారు? చెప్పరే, ఉన్నారా అండి? పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? శిక్షించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఆమె పాపం తట్టుకోలేక ప్రభు పాద సన్నిధికి పరుగుని వచ్చి ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. పశ్చాత్తాపం, వేదన, దుఃఖం. ఈ రాత్రి నువ్వు కూడా ఒప్పుకో. నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా దోషమును ఒప్పుకొందును అనుకొంటిని. 3 రకాల ప్రజలు ఉన్నారండి అక్కడ. 3 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి దోషమును ఒప్పుకునేవాడు, రెండవది దోషమును కప్పుకునేవాడు, మూడవది దోషమును ఒప్పుకుందాం అనుకునేవాడు.
దోషాన్ని ఒప్పుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు చెప్పరే. ఒప్పుకుందాం అనుకుంటారు కానీ ఏం చేయరు వాళ్ళు. ఇక రోజు అంతే, ఎప్పుడు వచ్చిన ఈ వాక్యం ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా ఒప్పుకుందాం 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 ఉంటారు. సచ్చినా కూడా ఒప్పుకోరు, సచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఏమనుకుంటారు, ఒప్పుకుందాం ఒప్పుకుందాం అనుకుంటారు. ఇంకొకళ్ళు ఏంటి, కప్పుకుంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, కప్పుకుంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, ఒప్పుకుంటారు. నా దోషమును కప్పు కనుక నీ ఎదుట ఒప్పుకుంటుని, నీవు నా పాప దోషమును ఏం చేశావు, పరిహరించావు. మానవుడు నరకానికి అగ్నికి ఎందుకు వెళుతున్నాడు అంటే పాపం చేసినందుకు కాదు, పాపాలు చేసినందుకు కాదు, చేసిన పాపాలు ఒప్పుకొనకుండగా కప్పుకున్నందుకు. ఒప్పుకోకుండా కప్పుకున్నందుకు మానవుడు నరకానికి అగ్నికి వెళ్తున్నాడు. అసలు ఈ మానసిక వేదన పడుతుంది కూడా అందుకే, నెమ్మది లేని జీవితం అందుకే, నిద్ర లేని జీవితం అందుకే, అమ్మో నా సంగతి తెలిస్తే అని తుల్లిపడే జీవితం అంతే, అశాంతి అల్లకల్లోల జీవితం అంతే. కప్పుకోలేక ఇంకా కప్పుకోలే ప్రయత్నం చేస్తున్నావు. ఒప్పుకో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. సత్తయ్య, మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువు. యోహాను రాసిన అందరికి కంఠస్థం వచ్చిన వాక్యమే కదా. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, మొదటిది మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. తర్వాత వచ్చినాం, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన అంటే క్రీస్తు ప్రభు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. అంతే. ఏం చేస్తే, మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆ రక్షకుడు పైన 7వ వచనం, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేసింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరిచింది. యేసు రక్తం ఏది పాపము తీసివేసేది, ఏది పాపిని కడిగేది, ఏది పాపాన్ని క్షమించేది, ఏది పాపాన్ని శుద్ధి చేసేది, ఏది పాపిని పవిత్రపరిచేది. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం మాత్రమే. ఇంగ్లీష్లో పాట తెలుగులోకి వచ్చింది. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓటగా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగు. ఆ ఊట మునిగి ఆ దొంగ శుద్ధుడయ్యాడు. నేనట్టి పాపినే, అందులో మునిగి నేను శుద్ధుడినయ్యా. నువ్వు అట్టి పాపమే, అందులో మునిగి శుద్ధుడు కా. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. దేవుని కుమారుడు, దేవదేవుడు, పరలోకమున్న మహాదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, సర్వాధికారి, సృష్టికర్త. లోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. మానవుడు పాపం చేసి జీవితాలు చెరిపేసుకుని నరకానికి అగ్నికి పరుగు తీస్తుండగా, ఏ దేవుడైతే నిన్ను నన్ను సృష్టించాడో ఆయన చూసి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తుని పేరుతో ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక పాప పరిహారముగా, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఒక పాపం అంతా మోసుకుని పోయాడు. యెరూషలేము గవిని వెలుపు మోసుకుపోయాడు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయబడింది,
ఆయన తనలో ముళ్ళ కిరీటం, ఆయన వైపు అక్కడ చల్లగా దొందపడింది. భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు కలకత్తా కొండపైకి. ఆ కపాలమైన స్థలములో, ఆ కల్వరి శిలువలో ఆ రక్షకుడు క్రీస్తు ప్రభు సర్వ మానవాళి రక్షణ కొరకి శిలువలో ఒక శాపగ్రాయిగా వేలాడుతున్నాడు. శిలువలో వేలాడుతున్న రక్షకును చూడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు ఈ శిలువ త్యాగం? ఎవరి కొరకు ఈ బలియాగం? ఎవరి కొరకు ఈ రక్తధారలు? పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు. అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, సగసు స్వరూపం కోల్పోయాడు. ఆ రక్షకుని చూడు, ఆ శిరస్సు చూడు, ఆ కాళ్ళ చేతులు చూడు, ఆ ప్రక్క చూడు, ఆ బల్లెపోటు చూడు. రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చేశాడు. మరణమును జయించి తిరిగి లేచాడు. రోమా 8:1 ఏం చెప్తుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష తీర్పు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఆ ప్రభువును చూడు. ఈ రాత్రి ఆ గాయాలు చూడు, ఆ రక్తధారలు చూడు, ఆ సిలువ చూడు. ఒక నిమిషం ఎప్పుడైనా ఆలోచన చేశావా? యేసు ప్రభువా, ఈ రక్తధారులు నా కొరక, నా శిక్ష నువ్వు పొందావా? నా తీర్పు నీ పైన వచ్చిందా? నా స్థానం నువ్వు తీసుకుందావా? నా కొరకు నీ రక్తమంతా కాచావా? నా కొరకు నీ ప్రాణములు తారిపోసావా? పాపిని నన్ను ఇంతగా ప్రేమించావా? నా కొరకైనా ప్రభువా? ఈ రాత్రి నేను నీ పాద సన్నిధికి వస్తున్నా. ఈ రాత్రి నేను నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభువా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. ఆ ప్రభువును చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్షకును చూడు. నీ కొరకు, నా కొరకు రక్తమంతా కార్చారు. ఎందుకు? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరుస్తుంది. రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు. ఆ ప్రభు వైపు చూడు. దావీదు చెప్పిన మాట చెప్పు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకున్నానయ్యా. చిన్న ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన, విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో నీ పాపాల విషయమై రొమ్ము కొట్టుకుంటూ, ఆ సిలువలో ప్రభువును చూస్తూ, ఆ త్యాగమూర్తిని చూస్తూ, ఆ సిలువధారిని చూస్తూ, ఆ గాయాలు చూస్తూ, యేసు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించమని హృదయంలో ప్రార్థన చేసి ప్రభు క్షమిస్తాడు. ఒక నిమిషము సమయం ఇస్తున్నాము. అలాగున శిలువలో వేలాడుతున్న ప్రభు వైపు చూస్తూ, ఆ గాయాలు చూస్తూ, ఆ రక్తదారులు చూస్తూ, యేసు ప్రభువా, నేను నా కొరకయ్యా, నేను పాపినని హృదయంలో పాపాలు ఒప్పుకున్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా. నాకు ప్రభు కావాలి, నాకు రక్షకుడు కావాలి. నన్ను ప్రేమించిన యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినేసయ్యా, రక్తం కాచినేసయ్యా, నా కొరకు చేయి చంపుతానేసయ్యా, మరణంలో జయించిన సజీవుడు నాకు కావాలి. నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ఆశ ప్రేరేపణ ఉన్నవారు
మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి, సిగ్గుపడద్దు. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటుంది. ఎవరైనా ఉన్నారా? ఆఖరిగా అడుగుతున్నాం, మేము ఎవరిని బలవంతం చేయమని. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? పాపాలు పోవటానికి నమ్ముకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? పరలోకానికి వెళ్ళటానికి నమ్ముకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నరకం తప్పించుకోవటానికి నమ్ముకోవాలి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? జీవితం బాగుపడటానికి నమ్ముకోవాలి. ఆఖరికి అడుగుతున్నాం, ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు. పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు ఎవరైనా ప్రభువుని నమ్ముకోవచ్చు. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమునో త్రోసివేయనన్నాడు. ప్రార్థన చేసుకుందామని. మేము ఎవరిని బలవంతం చేయం. క్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు బైబిల్ ఒకటే తెలియచేసింది, ఇంకెక్కడ లేదు నాయన. పాప ఫలితము నరకం. పాపము కళ్ళ ముందే కనపడుతుంది. పాపము ఎంటాడుతుంది. పాపం తల ఎత్తు లేకుండా చేస్తుంది. పాపం నరకానికి తీసుకెళ్తుంది. పాపం అవమానం తెస్తుంది. పాపం శిథిలం చేస్తుంది. పాపం కుటుంబాలను కూల్చివేస్తుంది. పాపల రక్షకుడా, ఇవలే పాపిని ప్రేమించిన వారు ఎవరయ్యా? పాపి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభా, నీవు పాపుల రక్షకుడు అని నీ సువార్త ప్రకటించబడి ఉండగా విన్నవారి హృదయాల్లో మీ ఆత్మ కార్యము జరిగించుతండి. రేపటి కూడికలకు మమ్మను సిద్ధపరచుతండి. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మను నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరు లేవద్దు. ప్రకటన ఉంది. ప్రకటన విని